మంత్రి కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత సంపాదనలో 1% ఖర్చు పెట్టిన రైతులకు సాయం అందేదని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గాల్లో పంట నష్టపోయిన రైతులను బండి సంజయ్ పరామర్శించారు. ఫసల్ బీమా పరిహారం అమలు చేస్తే రైతులకు ఈ దుస్థితి వచ్చేది కాదన్నారు. కేసీఆర్ వల్ల రైతులు బిచ్చగాళ్ల లెక్క ప్రతిసారి అడుక్కోవాలా అని ప్రశ్నించారు. వారంలో ఇస్తానన్న పంట నష్టపరిహారం ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కేసీఆర్ మాటలన్నీ కోతలేనన్నారు. ఏ రైతును కదిలించినా కన్నీళ్లే వస్తున్నాయని, 8 ఏళ్లలో పంట నష్టపోయిన ఏ ఒక్క రైతు కుటుంబాన్నైనా ఆదుకున్నారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. అప్పు చేసే పరిస్థితి, బ్యాంకు రుణం ఇస్తలేరు, ఇక అడ్డికి పోస్తారు, మిర్చి తీసుకునే పరిస్థితి. ఇలా కౌలు రైతులు ఏడుతున్నారు. కౌలు రైతుల పరిస్థితి ఏంటి? ఇలా మొత్తం మీద దాదాపు 50% మంది కౌలు రైతులే. 11 ఎకరాలు 8 ఎకరాలు ఇటు పంట నష్టం జరిగింది. పాలు పైసలు ఇవ్వాలి, వాళ్ళు కలుగుకుంటారు. వాళ్ళు ఏడుస్తున్నారు ఒక్కొక్కరు. ఇలా కేంద్ర ప్రభుత్వము 1 ఎకరానికి రైతులు ఆలోచించాలి. రైతు కిసాన్ సమ్మాన్ తో పాటు కేంద్ర ప్రభుత్వం 30,000 రూపాయలు 1 ఎకరానికి న్యాయం చేస్తున్నది సబ్సిడీ రూపేణ. మీరు